స్వాయ అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతము ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఇలా యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలోని అన్ని దేశాలు కూడా ఏదో ఒక రకమైనటువంటి గందరగోళము, మనశ్శాంతి లేకపోవడము ఇలా జరుగుతున్నప్పుడు మన వంతు మనం కూడా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అంశాలుగా తీసుకున్నప్పుడు కొంత శాంతియుతమైనటువంటి మంత్రాలతోని కొన్ని చేసుకుంటూ ఉంటుంటే కొంత వాతావరణం మార్పు అనేది వస్తూ ఉంటుంది. సామూహికంగా చేసే జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. అందువల్ల మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే కొద్ది చేసుకునే విధంగా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుంటే మనకు కూడా కొద్దిగా బాగుంటుంది, శాంతి ఉంటుంది. అలాగే మన దేశం చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు కూడా అల్లకొల్లోలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోని కొద్దిగా మనకు కూడా మనశ్శాంతి లేకుండా ఉండడము. ఎందుకంటే ఎంతోమంది మనకు సంబంధించినటువంటి వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి, ఉద్యోగాలు ఎన్నో రీతులు వెళ్ళి ఏదో విదేశాల్లో ఎక్కడెక్కడోని ఉన్నటువంటి మన వాళ్ళు కూడా బాగుండడానికి కొంత మన వంతు మనం చేసేది ఏమిటయ్యా అంటే ప్రతిరోజు ఇంట్లోని కొద్దిగా దీపారాధన చేసినప్పుడు ఆ దీపము ప్రమిదల్లోని దీపం వేసి, అంటే మట్టితో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే ఇంకోటైనా కావచ్చు, దాంట్లో కొంత ఆవు నెయ్యి చుక్కలు వేస్తూ 5 రకాలుగా శాంతిని అనుకుంటూ ఉండాలి. ఒకటి ఏంటంటే నవగ్రహ శాంతి అనుకోవాలి, అష్టదిక్పాలక శాంతి అనుకోవాలి, పంచభూత శాంతి అనుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా శాంతి అనుకోవాలి, అంతరిక్షం శాంతి అనుకోవాలి. ఇలా అన్నీ అన్న తర్వాత దైవం అన్నీ కలిసి రావడానికి ఓం శాంతి అని చెప్పి 5 సార్లు అనుకుని దాంట్లో ఒక్కొక్క డ్రాప్స్ వేస్తూ ఉంటుంటే అవి తరంగాలుగా సామూహికంగా అనేక రకాలైనటువంటి ఉద్భవం అవుతూ ఉంటుందండి. అందువల్ల ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా అక్కడ బాగుండి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం కూడా బాగుంటుందండి. మంచిది. ఓం నమః శివాయ.